హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమో వచ్చేసి జిన్ వాళ్ళ కెఫేలోనే ఉంటుంది కదా! సో, జిన్ తన కోసం కాఫీ తీసుకొస్తాడనమాట. అది తాగిన తర్వాత సేమ్ పాస్ట్‌లో ఎలా అయితే పెట్టావో అలానే ఉంది. చాలా బావుంది అన్నట్టు చెప్తుంది. వాళ్ళు ఇందాక క్రాబ్స్ తింటూ ఉంటే చైల్డ్‌హుడ్‌లో మా అమ్మగారు కూడా ఫెస్టివల్ రోజు మనకు చేసి పెట్టేవాళ్ళు కదా! అదే గుర్తొచ్చింది అన్నట్టు తను చెప్తుంది. నా దగ్గర ఇంకా ఒక బాక్స్ ఉంది ఇంట్లో అంటే, మరి నేను కూడా మీ ఇంటికి రావచ్చా అన్నట్టు తను అడుగుతుందనమాట. దానికి జిన్ అగ్రీ చేసి తన్ని కూడా ఆ రోజు నైట్ తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. లిఫ్ట్‌లో వెళ్ళేప్పుడు "నువ్వు ఇక్కడికి ఆల్రెడీ వచ్చావు కదా!" అంటే, "అవును వచ్చాను" అన్నట్టు తను చెప్తుందనమాట. సరే అని చెప్పి లోపలికి తీసుకెళ్ళగానే తనకి అక్కడ లేడీస్‌వి స్లిప్పర్స్ ఏమి ఉండవనమాట. అందుకే నేను డాక్టర్ జూలీవి ఇవ్వనా నీకంటే, లేదు నీవే ఇవ్వు ఆమెయి అయితే నేనేసుకోను అన్నట్టు చెప్తుందనమాట. సరే అని చెప్పేసి తనవే ఇస్తాడు. లోపలికి వెళ్ళగానే ఇల్లు నువ్వు బై చేసావా లేకపోతే రెంట్‌కుంటున్నావా అంటే, నేను కొనేసాను ఈ ఇల్లు అన్నట్టు చెప్తాడు జిన్. డాక్టర్ జూలీ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంటే, ఏంటి అది ఓపెన్ చేయకు అన్నట్టు తను చెప్తాడనమాట. నిజం చెప్పాలంటే డాక్టర్ జూలీ చూడ్డానికి 30 ఇయర్స్ ఓల్డ్ లాగే ఉంది. తను నీ వైఫ్ అని చెప్పి అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది తనకి 50 ఇయర్స్ అని చెప్పి. తనేం వాడుతుందో ఒకసారి చూడాలని ఉంది. లోపలికి వెళ్తానంటే డోర్ తీయబోతుంది. ఊరికే జోక్ చేశాను. నేనెందుకు తీస్తానని చెప్పేసి సైలెంట్‌గా ఇక వచ్చేస్తుందనమాట. ఇద్దరు కలిసి కిచెన్‌లోకి వెళ్తారు. నేను కూడా కుక్ చేస్తానంటే, "నీకొచ్చా?" అంటే, "ఆఫ్‌కోర్స్ నాకు రావాలి. మరేం చేస్తాను ఒంటరిగా ఉన్నాను. నేనే ఇండిపెండెంట్‌గా ఉండాలంటే కుకింగ్ నేర్చుకోవాలి కదా!" అని చెప్పేసి తను యాప్రాన్ వేసుకుంటూ ఉంటే, జిన్ కూడా హెల్ప్ చేస్తాడనమాట. "మరెవరు నీ వెంట పడలేదా ఇన్ని రోజులంటే?" "పడ్డారు. చాలా మంది పడ్డారు" అన్నట్టు తను చెప్తుంది. "ఓహ్! అవునా? మరి నువ్వెవరిని డేట్ చేయలేదా?" అంటే, "చేశాను ఒకతను. ఒకతను ఏం చేశాడంటే నన్ను ఒక మౌంటైన్ దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడ వాటర్ అన్నీ ఫ్రీజ్ అయ్యి ఉంటే అతను దానిలోకి దూకేసి నన్ను కూడా దూకేయమని చెప్పాడు. నేను కూడా దూకాను" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. జిన్‌కి అర్థమవుతూ ఉంటుంది ఇదంతా పెద్ద స్టోరీ అది జరగలేదని చెప్పి. అప్పుడే సన్‌లై జిన్‌కి కాల్ చేస్తూ ఉంటాడనమాట. "ఏంటి నువ్వు అలోన్‌గా ఉన్నావా ఫెస్టివల్‌కి? ఎలాగో మాకు కూడా బోర్ కొడుతుంది. మేము కూడా అక్కడికొచ్చేస్తాం. 2 అవర్స్‌లో వచ్చేస్తాం కదా!" అన్నట్టు. సన్‌లై చెప్తూ ఉంటే, "నేను అలోన్‌గా లేను" అన్నట్టు తను చెప్తాడనమాట. "ఓహ్! మర్చిపోయా నువ్వు లైట్నింగ్‌తో ఉన్నావు కదా! సో, అదంతా కాదులే లైట్నింగ్ కాదు. మేమొచ్చేస్తున్నాం" అన్నట్టు చెప్తూ ఉంటే, హలో అన్నట్టు ముమ్ము అంటుందనమాట. అమ్మాయిల వాయిస్ వినిపించి, ఐయామ్ సో సారీ నువ్వు నిజంగా అలోన్‌గా ఉన్నావనుకున్నాను. అలోన్‌గా లేవనమాట. సరే నేను డిస్టర్బ్ చేయనులే అని చెప్పేసి సన్‌లై కాల్ కట్ చేస్తాడనమాట. మోమో ఇక నవ్వేస్తుంది. తర్వాత ఇక డిన్నర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మోమో నేను డ్రింక్ కూడా చేస్తానని చెప్తే, ఓకేనా అంటే, "ఆ! తాగుతానని" చెప్పి తను చెప్తుందనమాట. తన కోసం ఇక ఆ బాటిల్ కూడా తీసుకువెళ్తాడు. మోమో డ్రింక్ చేయడం స్టార్ట్ చేసి తన కోసమేమో క్రాబ్‌ని నీట్‌గా పీల్ చేసి తనకి గిన్నెలో వేస్తూ ఉంటాడనమాట తినేదానికి. వాళ్ళ అమ్మగారి గురించి అడుగుతాడు జిన్. మా అమ్మగారు ఇప్పుడు బానే ఉన్నారు. హెల్త్ అయితే బానే ఉంది. నేను రెగ్యులర్‌గా అపాయింట్‌మెంట్స్‌కి, చెకప్స్‌కి అన్నిటికి తీసుకెళ్ళాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే బానే ఉన్నారు అన్నట్టు మోమో చెప్తుంది. తను తాగుతూ ఉంటే "నువ్వెక్కువ తాగితే నిన్నిక్కడ ఉండనిస్తా అనుకుంటున్నావేమో, అలాగే నేను నిన్ను చూసుకుంటా అని చెప్పి అనుకుంటున్నావేమో, అస్సలు జరగదు" అన్నట్టు జిన్ చెప్తాడు. "నువ్వు పాస్ట్‌లో కూడా ఇదే చెప్పావు. బట్ ఎప్పుడు నువ్వు నన్ను చూసుకుంటూనే ఉంటావు నాకు తెలుసు" అన్నట్టు తను చెప్తుందనమాట. నీకొకటి చెప్పాలి. నేను జస్ట్ ఇంటర్‌ని. నాకొచ్చే సాలరీ అంత ఎక్కువ లేదు. సో, ఆ ఇంటి రెంట్‌లకి ఇంకా నా ఎక్స్‌పెన్సెస్‌కి సరిపోతుంది. తినడానికి కూడా నాకు సరిగ్గా డబ్బులు మిగలట్లేదు. సో, ఏంటి ఇప్పుడు నీకు అప్పు కావాలా? అంటే, లేదు నేను కూడా ఇక్కడ ఉందాం అనుకుంటున్నానంటే, నో వే అన్నట్టు జిన్ చెప్తాడనమాట. ఏమి ఉండడానికి ఏమి అని చెప్పి జిన్ ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతూ కిచెన్‌లోకి వెళ్తుంటే తిను ఫాలో అయ్యి, ఉంటే ఏమవుతుంది నేను కూడా నీకు మనీ ఇస్తాను ఊరికే ఉండనులే. అక్కడ నా రూమ్‌మేట్ అయితే ఎప్పుడు చూసినా లేట్ నైట్ ఒస్తాడు. అలాగే ఇంకా ఏదేదో చేస్తుంటాడు. నేను వర్క్ కూడా చేసుకోలేను. నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది నేనిక్కడికొచ్చేస్తానంటే, ఇక్కడికైతే వచ్చేది లేదు. నువ్వెళ్ళనే చెప్తావు. తర్వాత ఎవరెవరిని చూసుకోవాల్సొచ్చిద్దా అన్నట్టు జిన్ అంటూ ఉంటాడు. జిన్ ఒప్పుకోకపోయినా తనేమో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ మూన్ బావుండేసరికి తనేమో మూన్ చూడు ఎంత బావుందో అని చెప్పేసి మోమో అంటుందనమాట. అప్పుడే తన పక్కన జిన్ నిలబడి ఇలా చెప్తూ ఉంటాడు. అదేంటంటే మీ నాన్నగారు నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నీకిచ్చారా? అంటే లేదసలా. నువ్వసలు మీట్ అవ్వలేదన్నట్టు చెప్పారు. ఏమైంది? మరి ఎందుకలా అడిగావంటే, ఏం లేదు. మూన్ ఇంకా సన్ ఎప్పటికి మీట్ అవ్వవు అని చెప్పేసి జిన్ ఆ మాట చెప్పి వెనక్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మోమోకి అర్థం కాదనమాట. అప్పుడే అర్థమై వెనక నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటుంది. తనిలా చెప్తూ ఉంటుంది. "నువ్వన్నావు కదా! నేను చిన్న పిల్లని అని చెప్పేసి. ఇప్పుడు నా ఏజ్ 26. మరిప్పుడు నేనేది హ్యాండిల్ చేయడానికైనా రెడీగా ఉన్నాను కదా! ఇప్పుడైనా సరే నన్ను యాక్సెప్ట్ చేస్తావా?" అన్నట్టు తనంటుంది. "ఒక్కసారుండు నన్ను నీ వైపు తిరగనివ్వు" అని చెప్పేసి బ్యాక్ సైడ్ తిరిగి ఇలా చెప్తాడు. "లేదు మొమో ఇందాక నేను చెప్పిందే జరగబోతుంది" అన్నట్టు తనంటే, "ఇన్ని ఇయర్స్ గ్యాపొచ్చినా సరే నా మనసులో ఇంకా నువ్వే ఉన్నావు. నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది. నిన్నే మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది. ఒకవేళ వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళు నిజంగానే చెడ్డవాళ్ళై నన్ను కొడుతూ, నన్ను హింసిస్తూ ఉంటే అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా? అది నీకు ఓకేనా?" అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట.
అలాగే నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉన్నావని కూడా క్లియర్‌గా చెప్తుంది. తను ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే జిన్ వచ్చేసి ఏం మాట్లాడకుండా అలాగే ఉండేసరికి తనకి కోపం వచ్చేసి ఏడ్చుకుంటూ ఇక లిఫ్ట్‌లోకి వెళ్ళిపోతుందనమాట. జిన్ వెంటనే దాన్ని ఫాలో అయ్యి లిఫ్ట్‌లో వెంటనే తన్ని కిస్ చేస్తాడు. కిస్ చేసి ఇలా చెప్తాడు, "నేనెందుకు నిన్ను అవాయిడ్ చేస్తున్నానో ఎప్పుడు చెప్తానని" చెప్పి. సో, నేను నిన్ను నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను వదులుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. బట్ పాయింట్ ఏంటంటే నా హెల్త్ బాలేదని నీకు తెలుసు. బట్ నీతో లైఫ్ లాంగ్ మంచిగా ఉండే వాళ్ళే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నాతో నువ్వుండి సఫర్ అవ్వడం నాకిష్టం లేదు. నువ్వొక మంచి హెల్తీ పర్సన్‌తో ఉండాలి లైఫ్ అంతా హ్యాపీగా అదే నాకు కావాలి. బట్ స్టిల్ ఇయన్నీ చెప్పిన తర్వాత కూడా నా మెడికల్ రికార్డ్స్ అన్నీ నీకు పంపిస్తాను. ఇంకా ఎవరేమనుకుంటున్నారో అదంతా పక్కన పెట్టేసి నువ్వింకా నన్నిష్టపడితే సో, అప్పుడు ఆలోచిద్దాం అన్నట్టు జిన్ చెప్తాడనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఆ మెడికల్ రికార్డ్ షేర్ చేస్తే మోమో అవి చూస్తూ ఉంటుంది. డాక్టర్ జూలీకి కాల్ చేసి అన్నీ తెలుసుకుంటుందనమాట. సో, యాక్సిడెంట్ అయిన తర్వాత అతని బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. సో, మొబిలిటీ సరిగ్గా లేదు. అలాగే మజిల్ స్ట్రెంత్ సరిగ్గా లేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అతని ప్రాసెస్ కూడా చాలా స్లోగా అవుతుంది. రికవర్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా టైం పట్టేలా ఉంది అన్నట్టు క్లియర్‌గా అదంతా డాక్టర్ జూలీ మోమోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ డే తన ఆఫీస్‌లో ఉన్నప్పుడు తన సీనియర్ వచ్చేసి ఏం చెప్తాడంటే, కొంతమంది టూరిస్టులొస్తున్నారు. సో, వాళ్ళని మనం ఇక్కడ మ్యూజియంకి తీసుకెళ్ళి అవన్నీ చూయించాలి అన్నట్టు. మనిద్దరం వెళ్తున్నాం. నువ్వు కూడా నాతో వస్తున్నావా? అంటే తప్పకుండా అన్నట్టు మోమో అంటుందనమాట. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఆ క్లయింట్స్ రాగానే వాళ్ళనక్కడికి తీసుకెళ్తారు. అక్కడ చెప్తూ ఉంటారనమాట. అంటే అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి. మోమోకి అప్పుడే కాలొస్తే పక్కకొచ్చేస్తుంది. పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటుందనమాట. జిన్ కాల్ చేస్తాడు. "నువ్వెక్కడున్నావంటే వర్క్‌లో ఉన్నాను, ఇక్కడున్నానని" చెప్తే, "సరే నేను తర్వాత చేస్తాలే" అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఓకే అని చెప్తుంది. అప్పుడే సీనియర్ వచ్చేసి ఈవినింగ్ మేము క్లయింట్స్‌తో డిన్నర్ కూడా చేస్తున్నాం. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. నువ్వు కూడా వస్తున్నావా? అంటే లేదు నాకు ప్లాన్స్ ఉన్నాయి అన్నట్టు తను చెప్తుందనమాట. సరే అని చెప్పి చెప్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మోమో అక్కడ జిన్‌ని చూస్తుంది. తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. "నువ్వేం చేస్తావు ఇక్కడ?" అని చెప్పి వెంటనే జిన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి అడుగుతుంది. నేను నీకోసమే వచ్చాను అన్నట్టు చెప్తాడు. ఎలా వచ్చావంటే క్యాబ్‌లో వచ్చాను అన్నట్టు అంటాడు. అక్కడికి సీనియర్ కూడా వస్తాడనమాట. ఎవరితనంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు తను చెప్తుంది. తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడనమాట. సో, సీనియర్ వచ్చేసి, "మరి ఈవినింగ్ వస్తున్నావా నువ్వు డిన్నర్‌కంటే?" "లేదు నేను ఏ విషయమో కాల్ చేసి చెప్తానన్నట్టు" సీనియర్‌తో చెప్తుంది. సీనియర్ ఇక క్లయింట్స్‌ని హ్యాండిల్ చేయాలి కాబట్టి తను వెళ్ళిపోతాడు. "మరేంటి సడెన్‌గా ఇలా వచ్చావంటే?" "ఏమో నువ్వెలా ఉన్నావో చూడాలనిపించింది అందుకే వచ్చానన్నట్టు" తను చెప్తాడు. సో, ఇక్కడి వరకు వచ్చావు కాబట్టి ఇదంతా చూడకపోతే బావుంటుందా? నేనే నీకు టూర్ ఇస్తా పదా అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్తుందనమాట. జిన్‌ని కూడా ఒక్కొక్క ప్లేస్‌కి తీసుకువెళ్ళి అక్కడ వాటి గురించి హిస్టరీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. "నువ్వు ఈ మధ్య బిజీగా ఉన్నావా?" అని జిన్ క్వెషన్ చేస్తాడు. "అవును. ఏంటిప్పుడు?" అంటే, "నా దగ్గర ఇంకో క్వెషన్ ఉంది. ఒకవేళ నిజంగా నేను చేసుకోబోయే అతను బాగా డ్రింక్ చేస్తూ, వేరే అమ్మాయిలతో తిరుగుతూ నన్ను కొట్టేవాడైతే వాడితో నన్ను నా పెళ్లి జరగనిస్తావా?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "అస్సలు జరగనివ్వను. కన్ఫర్మ్‌గా అతన్ని డంప్ చేస్తా" అన్నట్టు జిన్ చెప్తాడనమాట. "మరేంటి ఆలోచించావా? నీ మైండ్ మేడప్ చేసుకున్నావా?" అని క్వెషన్ చేస్తే, "చెప్తాను. దానికన్నా ముందు ఒక ప్లేస్‌కి తీసుకువెళ్ళాలి నిన్ను" అని చెప్పేసి, ఆ ప్లేస్‌లో పైకి తీసుకెళ్తాననమాట కొన్ని స్టెప్స్ ఎక్కించి. పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ, "చూసావా మూన్ ఇంకా సన్ ఒకేసారి షైనింగ్ ఇస్తున్నారు" అని చెప్పి చెప్తుంది. ఇలాంటి టైం కూడా రోజు రాదు. ఎప్పుడో రేర్‌గానే వస్తుంది అన్నట్టు చెప్పి వెనక్కి తిరిగి, "నీకు అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నానో? మూన్ ఇంకా సన్ ఎప్పుడు విడిపోవు. ఒకటి తర్వాత ఒకటి షైనింగ్ ఇస్తూనే ఉంటాయి. వెలుతురిస్తూనే ఉంటాయి" అన్నట్టు తను చెప్తుందనమాట. అంటే ఇండైరెక్ట్‌గా తను జిన్‌ని వదిలిపెట్టదు ఎప్పటికీ. ఇప్పటికీ ఇవన్నీ తెలిసినా కూడా నేను నీతోనే ఉంటాను అని చెప్పి చెప్తుంది. జిన్ ఆ మాటలకి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.